హలో ఎవ్రీవన్. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నేను ఫస్ట్ వీడియో మ్యాథ్స్, అందులోనూ పర్టికులర్గా నెంబర్ సిస్టమ్ మీద చేయాలనుకుంటున్నాను. సో ఈ నెంబర్ సిస్టమ్ ప్యూర్గా కాంపిటేటివ్ ఫీల్డ్కి అంతగా యూజ్ అవ్వదు, కానీ బట్ 6th to 10th ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి యూజ్ అవుద్ది. సో వీడియో స్టార్టింగ్లోనే నేను ఎవరికి ఎక్కువ యూజ్ అవుద్ది అనే పాయింట్ నేను చెప్పబోతున్నాను. అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్లో ఇది అవసరం లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ టాపిక్ అవసరం లేదు అని ఏదీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్. ఎక్కువ అడిగేది ఏంటి అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని ముందుకు వెళ్తున్న ఇదిలో ఈ నెంబర్ సిస్టమ్ మీద అంత కాన్సన్ట్రేట్ వాడు చేయట్లేదు, ఎక్కువ అడగట్లేదు కూడా. సో ఆ విధంగా అన్ఇంపార్టెంటే, కానీ బట్ దేని గురించి అయినా నాలెడ్జ్ ఉండడం ఇంపార్టెంటే కాబట్టి ఈ వీడియో తప్పకుండా చూడండి కంప్లీట్గా. సో నెంబర్ సిస్టంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయనేది ఈరోజు మనం చూద్దాం. సో టైప్స్ ఆఫ్ నెంబర్స్లో ఫస్ట్ ఇనీషియల్గా మనం మాట్లాడుకోవాల్సింది న్యాచురల్ నెంబర్స్ గురించి. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు న్యాచురల్గా నెంబర్స్ అనగానే థాట్ వచ్చేది ఏంటి? 1, 2, 3 అండ్ సో. సో నెంబర్స్కి ఎండ్ లేదు, అది మనందరికీ తెలుసు. యాక్చువల్గా స్టార్టింగ్ పాయింట్ కూడా లేదనే చెప్పుకోవాలి. బట్ ఏంటంటే న్యాచురల్ నెంబర్స్లో స్టార్టింగ్ నెంబర్ అనేది ఉంది. సో అదేంటి అంటే 1. న్యాచురల్ నెంబర్స్ 1 దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఈజ్ ఏం చెప్పలేము, ఎంతవరకైనా అలా ఎక్స్టెండ్ అవుతూనే ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్కి ఎండ్ అంటే అవి ఎక్కడ ఎండ్ అవుతున్నాయి అనేది మనం చెప్పలేం, కానీ స్టార్టింగ్ 1 అని చెప్పచ్చు. సిమిలర్గా హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్కి 1 ఎక్స్ట్రా. న్యాచురల్ నెంబర్స్ని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. యాక్చువల్గా దీన్ని స్క్రిప్టెడ్ అని అనాలి, దాన్ని ఇలా డినోట్ చేస్తాం. జనరల్ ఎన్ రాసి ఏదైతే ఈ లైన్ ఉందో దాని మీద ఒక డబుల్ డాష్ లాంటిది కొడుతుంది. సో డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్ ఎన్. యాక్చువల్ స్క్రిప్టెడ్ లెటర్ ఎన్ అనాలి, బట్ మెజారిటీ ఆఫ్ ద స్కూల్ ఏజెస్లో మనకి క్యాపిటల్ లెటర్ ఎన్ అనే నేర్పిస్తారు. సో ఐ విల్ గో విత్ దట్. సో హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్కి 1 డిజిట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే మనకి హోల్ నెంబర్స్ వస్తాయి. అదేంటి అంటే 0, 1, 2, 3 అండ్ సో. నెంబర్స్ అనేవి ఏవైనా సెట్ మీన్స్ సమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వితౌట్ ఎనీ రిపీట్ అవ్వకుండా సమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇక్కడ 1, 2, 3 అండ్ సో ఆన్ ఎన్ని నెంబర్స్ అయినా ఉంటాయి, కౌంటబుల్ కాదు ఇది. నెక్స్ట్ హోల్ నెంబర్స్ 0తో స్టార్ట్ అయ్యి 1, 2, 3. సో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1, బట్ స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈజ్ 0. నెక్స్ట్ వన్ ఇంటీజర్స్ ఆర్ నథింగ్ బట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ విత్ 0 ఆల్సో. సో 0 అనే నెంబర్ ఉంటుంది, దానికి రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ 1, 2, 3 అండ్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. 0కి లెఫ్ట్ సైడ్కి మోతే -1, -2, -3 ఇవన్నీ ఉంటాయి. ఇంటీజర్స్ సెట్ రేంజ్ ఏంటి అంటే -∞ దగ్గర స్టార్ట్ అయ్యి +∞ దగ్గర ఎండ్ అవుతుంది. యాక్చువల్గా ఇన్ఫినిటీ ఈజ్ నాట్ అ నెంబర్, అది ఒక వాల్యూని మనం డినోట్ చేయడానికి వాడుతున్న ఇండికేషన్ అంతే. ఇన్ఫినిటీ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఏ నెంబర్. ఓకే, ఇంటీజర్స్లో స్మాలెస్ట్ ఇంటీజర్ ఏంటి అని చెప్పలేం, లార్జెస్ట్ ఇంటీజర్ ఏంటి అని కూడా చెప్పలేం. ఇంకో విషయం ఏంటంటే అందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ అనే విషయంలో ఇంటీజర్స్ రిలేట్ చేసుకొని డౌట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. -2 ఈవెనా ఆడా? యాక్చువల్గా ఈవెన్ అయినా ఆడ్ అయినా అవి పాజిటివ్స్లోనే ఉంటాయి, నెగిటివ్స్లో ఏమీ ఉండవు. ఈవెన్ ఆడ్ ప్రైమ్ కాంపోజిట్ ఇవేవి మైనస్ నెంబర్స్కి మనం కన్సిడరేషన్లోకి తీసుకోం. ఓన్లీ పాజిటివ్ నెంబర్స్కి, ఇంకా చెప్పాలంటే నాన్ నెగిటివ్ నెంబర్స్కి మాత్రమే మనం ప్రైమ్, కాంపోజిట్, ఈవెన్, ఆడ్ ఇలాంటి డిస్కషన్స్ పెడతాం. సో నెక్స్ట్ వన్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ సెట్ చూసుకుంటే రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్కి పెద్ద తేడా సెట్లో ఏమో కనపడదు. -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ, నెగిటివ్ ఇన్ఫినిటీ టు పాజిటివ్ ఇన్ఫినిటీ. బట్ వచ్చేదల్లా ఏంటంటే ఇంటీజర్స్లో ఎనీ 2 ఇంటీజర్స్ మధ్య
ఎన్ని ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు, అంటే రెండు పక్క పక్కనే ఉన్న ఇంటీజర్స్ మధ్య ఎన్ని ఇంటీజర్స్ ఉంటాయి, ఏమి ఉండవు అట్లా. 1 and 2కి మధ్యలో ఒక్క ఇంటీజర్స్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు. సో 0 ఇంటీజర్స్ విల్ ఎగ్జిస్ట్. బట్ రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి బిట్వీన్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ దెర్ ఎగ్జిస్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. ఏ 2 రేషనల్ నెంబర్స్ తీసుకున్నా మనకు ఆ రెండింటి మధ్యలో ఇన్ఫైనైట్ అంటే లెక్క పెట్టలేనన్ని ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1కి 2కి మధ్యలో తీసుకున్నాను. 1కి 2కి మధ్యలో ఏముండొచ్చు, 1.1, 1.2, 1.3, 1.4, 1.5 అప్ టు 1.9 వరకు ఉంటాయి. మళ్ళీ 1.9 తర్వాత 2 వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 1.1 అండ్ 1.2 కూడా రేషనల్ నెంబర్స్. ఏంటి ఈ రెండింటికి మధ్య కూడా ఇన్ఫైనైట్. ఎలా 1.11, 1.12, 1.13 అండ్ సో ఆన్ 1.19 అక్కడ వరకు. మళ్ళీ ఈ రెండింటికి ఎవ్రీ 2 రేషనల్ నెంబర్స్ విల్ హ్యావ్ ఇన్ బిట్వీన్ ఎవ్రీ 2 రేషనల్ నెంబర్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ విల్ ఎగ్జిస్ట్. దీనిని మనం డెన్సిటీ ప్రాపర్టీ అంటాం. డెన్స్ ప్రాపర్టీ సింపుల్గా రేషనల్ నెంబర్స్ దగ్గర ఫస్ట్ టైం డెన్స్ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయొచ్చు మనం నెంబర్స్లో. అయితే అసలు యాక్చువల్ రేషనల్ నెంబర్ డెఫినేషన్ ఏంటి? ఒక నెంబర్ ఫ్రాక్షన్లో అయినా ఉండొచ్చు, డెసిమల్లో ఉండొచ్చు, అలా అయినా ఉండొచ్చు, బట్ P/Q ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వగలగాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సో 2.7 అనే ఒక నెంబర్ ఉంది. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 27/10 27 P/Q రాయగలిగాం కదా. సో రేషనల్ నెంబర్ డెఫినేషన్ అంటేనే a number which can be expressed in the form of P/Q is known as రేషనల్ నెంబర్. మనం P/Q ఫామ్లో దేన్నైతే రాయగలమో దానిని మనం రేషనల్ నెంబర్ అంటాం. మళ్ళీ ఈ P/Qలో ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే Q ≠ = 0. Q 0 అవ్వకూడదు అనే కండిషన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకు? డినామినేటర్ 0 అయితే ఆ వాల్యూ అన్డిఫైన్ అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 2/0. నేను సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా 2/0. ఇది అన్డిఫైన్. ఈ మాట చెప్పడం ఈజీ, బట్ ప్రూవ్ చేయడం అలాగా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి 2/0. యాక్చువల్ 2/0 కాకుండా నేను 6/2 అనే ఒక నెంబర్ని నేను తీసుకుంటాను. 6/2 అనేది దాని అర్థం ఏంటంటే క్యాన్సిలేషన్ చేయాలి. వీలైనంత వరకు క్యాన్సిలేషన్ చేయాలి. 2 1s are and 2 3s are, that gives 3/1, that is 3. సో ఈ క్యాన్సిలేషన్ చేశాక మనకు వచ్చిన నెంబర్ 3. అంటే ఈ క్యాన్సిలేషన్కి అర్థం ఏంటి? 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ వస్తుంది ఆ వాల్యూని మనం తీసుకుంటాం. బట్ 2/0 కన్సిడర్ చేసుకోండి. 0 టేబుల్లో 2 రావాలి అంటే క్యాన్సిలేషన్ అలా పోవాలి. వస్తుందా? అసలు 0 టేబుల్లో 0 తప్ప ఇంకో ఆన్సరే రాదు. అలాంటప్పుడు 2 ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే దీన్ని డిఫైన్ చేయలేము అని వాల్యూకి ఇచ్చేస్తాం. సో దిస్ ఈజ్ అన్డిఫైన్డ్ వాల్యూ మీనింగ్. కొంతమంది ఇక్కడ ఇన్ఫినిటీ పెడతా ఉంటారు, ఇన్ఫినిటీ సింబల్ పెడుతూ ఉంటారు. మోస్ట్ కేసెస్లో అది యాక్సెప్టెడే, బట్ ఎగ్జాక్ట్గా అయితే అన్డిఫైన్డ్ వేరు, ఇన్ఫినిటీ వేరు. సో అలా గుర్తుపెట్టుకోండి. మనం రేషనల్ నెంబర్స్ చూసాం కదా, P/Q ఫామ్ అండ్ Q ≠ = 0. ఈ కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. అండ్ Q ≠ = 0 ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది చెప్పకపోతే రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ పర్ఫెక్ట్గా చెప్పినట్టు కాదు. P/Q ఫామ్ అని చెప్పి వదిలేస్తే రాంగ్. వేర్ Q ≠ = 0 అని కూడా చెబితేనే రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ పర్ఫెక్ట్గా చెప్పినట్టు. ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్స్ కదా, ఇందాక రేషనల్ అంటే మనం రేషనల్ ఇర్రేషనల్ ఆపోజిట్ వర్డ్స్లో ఉన్నాయి. నెంబర్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక నెంబర్ P/Q ఫామ్లో రాయగలిగితే ఇట్ ఈజ్ రేషనల్, రాయలేకపోతే ఇట్ ఈజ్ ఇర్రేషనల్. సో విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q. ఇక్కడ కూడా Q ≠ = 0. ఆ కండిషన్ మాత్రం చెప్పాలి. ఎందుకంటే ఫ్రాక్షన్ గురించి చెప్పినప్పుడు డినామినేటర్ 0 కాదు అనే విషయం ఖచ్చితంగా చెప్పేయాలి. సో irrational are those numbers which cannot be written in the form of fraction. ఒక ఫ్రాక్షన్లో రాయలేని నెంబర్స్ అన్నిటినీ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే 2.347136 అండ్ సో ఆన్. ఇక్కడ మనం డెసిమల్ నెంబర్స్లో 2 టైప్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఈ నెంబర్ చెప్పే ముందు డెసిమల్ నెంబర్లో టైప్స్ చెప్తున్నాను, వినండి.
ఈ డెసిమల్ నెంబర్స్లో 2 టైప్స్ ఉన్నాయి డెసిమల్స్. టేక్ దిస్ డెసిమల్స్లో టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. సారీ, terminating and non-terminating decimals. So terminate, the word terminate అంటే మీనింగ్ ఏంటంటే టు స్టాప్, టు ఎండ్, ఏదైనా పర్లేదు. స్టాపర్ అని ఒక నెంబర్ రాస్తున్నప్పుడు, ఒక డెసిమల్ నెంబర్ రాస్తున్నాం, అది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అయిపోయింది, ఆ పర్టికులర్ నెంబర్స్ తర్వాత అయిపోయింది. సే ఫర్ ఎగ్జాంపుల్ 27326 పాయింట్ ఉంది, 2.7326. ఈ డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ వచ్చినాయి, అయిపోయింది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ టర్మినేటింగ్ డెసిమల్. బట్ కొన్ని నెంబర్స్ ఉంటాయి. సే నేను ఇందాక రాసిన ఒక నెంబర్, దానికి ఎగ్జాంపుల్ ఇది చూడండి, 2.347136 అండ్ సో ఆన్ ఉంది. ఇంకా ఇదిగో ఆ డాట్ రిప్రజెంట్స్ సో ఆన్, 3 డాట్స్ రిప్రజెంట్. అంటే అది ఎండ్ అవ్వట్లా, పర్ఫెక్ట్గా ఒక నెంబర్ దగ్గర ఎండ్ అవుతుంది అని మనం చెప్పలేకపోతున్నాం. సో ఇలాంటి వాటిని అన్నిటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ నాన్ టర్మినేటింగ్ అగైన్ డివైడ్స్ ఇంటూ 2 టైప్స్. నాన్ టర్మినేటింగ్లో వన్ ఈజ్ రిపీటింగ్ ఆర్ రికరింగ్, ఏదైనా అనొచ్చు. ఇంకొకటి నాన్ రిపీటింగ్, రికరింగ్ అని సింపుల్గా రాసేస్తాను. నాన్ రికరింగ్ దీని అర్థం ఏంటంటే ఒకే డిజిట్ లేదా ఒక సమ్ పార్ట్ ఆఫ్ నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది. సే నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను దీనికి, 2.474747 అండ్ సో ఆన్. నేను చెప్పచ్చు 47 అనేది రిపీట్ అవుతుంది. అంటే ఇంకొకటి 2.3724 అండ్ సో. ఇప్పుడు నేను ఈ 2 నెంబర్స్ మాట్లాడాను. ఫస్ట్ నెంబర్ చూడండి 2.474747. దీన్ని మనం 2.47 కంప్లీట్గా బాయ్. దీని అర్థం ఏంటి అంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ రిపీట్ అవుతూ ఉంది. ఏ పార్ట్ అయితే రిపీట్ అవుతుందో ఆ పార్ట్కి పైన మనం బార్తో డినోట్ చేస్తాం. నేనేమంటున్నా అంటే ఒక 100 డిజిట్స్ తర్వాత వచ్చే డిజిట్ ఏంటి అని అన్నా. పర్ఫెక్ట్గా 100 డిజిట్ తర్వాత వచ్చే డిజిట్ 101st డిజిట్ ఏంటో మనం చెప్పగలం. అఫ్కోర్స్ ఇక్కడ చూసుకుంటే 4 వస్తుంది, ఎందుకంటే ఎవ్రీ ఈవెన్ ప్లేస్లో, ఎవ్రీ ఆడ్ ప్లేస్లో 4 వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా డెసిమల్ తర్వాత 101st ప్లేస్లో ఏమొస్తుంది అన్న పర్ఫెక్ట్గా చెప్పగలం. బట్ ఇక్కడ చూడండి, చెప్పగలమేమో, చెప్పలేము. అలా చెప్పగలిగినవే చెప్పలేనివి అక్కడ మనం డిఫరెన్షియేట్ చేసుకోగలం. ఏది టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ అనేది రికరింగ్ అండ్ నాన్ రికరింగ్ అనేవి ఒక పార్ట్ ఆఫ్ నెంబర్ రిపీట్ అవ్వచ్చు. ఈ పార్ట్ ఆఫ్ నెంబర్ రిపిటేషన్ అనేది ఎంత పెద్దగా అయినా ఉండొచ్చు, ఎంత చిన్నగా అయినా, అండ్ సింగిల్ డిజిట్ రిపీట్ అవ్వచ్చు, లేదు సమ్ 4, 5, 6, 10 డిజిట్స్ వరకు కూడా రిపీట్ అవుతూ ఉండొచ్చు. అంటే a set of 10 digits will repeat once again and again and again. Say for example 1 2 3 4 5 6 7 8 9 0, మళ్ళీ అగైన్ 1 2 3 4 5 6 7 8 9 0. ఈ పాయింట్ తర్వాత ఈ పార్ట్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది అనుకున్నాం. సో దట్ ఈస్ రిపీటింగ్కి కండిషన్ ఏం లేదు, ఇన్ని డిజిట్సే రిపీట్ అవ్వాలి, ఇన్ని డిజిట్స్ దాటితే ఇంకా రిపిటేషన్ ఉండదు అనేం లేదు. ఎన్ని డిజిట్స్ అయినా రిపీట్ అవ్వచ్చు. సో రికరింగ్ అండ్ నాన్ రికరింగ్కి ఎగ్జాంపుల్స్ ఇవి. నాన్ రికరింగ్లో ఇక్కడ ఏం ప్యాటర్న్ ఫాలో అవ్వదు, ఏమి నెంబర్స్ ఈ పద్ధతిలో రిపీట్ అవుతున్నాయని ఏమి చెప్పలేం. అయితే మీ అందరికీ వచ్చే ఫస్ట్ టైం ఫోర్మోస్ట్ డౌట్ 22/7 దట్ ఈస్ పై అని అందరూ అంటారు. బట్ ఎగ్జాక్ట్గా ఈక్వల్ కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇది P/Q ఫామ్లో మనం రాసాం.
p/q ఫామ్లో రాసింది ఇర్రేషనల్ నెంబర్ ఎలా అవుద్ది? అవుద్ది. సో 22/7 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ నాట్ అ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది ఎండ్ అవ్వట్లేదు, అంటే టర్మినేట్ అవ్వట్లేదు, అలా అని రిపీట్ అవ్వట్లేదు. రిపీట్ అవ్వట్లేదు. ఇప్పుడు మరి దీన్ని ఏం చేస్తాం? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. టర్మినేటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్లో టర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఏదైతే డెసిమల్ తర్వాత కొన్ని డెసిమల్స్ వచ్చి ఆగిపోతుందో అది రేషనల్ నెంబర్. అలాగే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అంటే ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, దీన్ని కూడా మనం p/q ఫామ్లో రాయొచ్చు. అది ఫర్దర్ వీడియోస్లో ఈ రిపీటింగ్ డెసిమల్ని p/q ఫామ్లో ఎలా రాయాలనేది వీడియో చేస్తాను. సో దానిలో తెలుసుకుంటాం. బట్ ఇది వినండి, జస్ట్ రిపీటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్, రికరింగ్ డెసిమల్స్ యాజ్ వెల్ యాజ్ టర్మినేటింగ్ డెసిమల్స్, ఈ రెండు p/q ఫామ్లో రాయొచ్చు. అంటే దే ఆర్ రేషనల్ నెంబర్స్. బట్ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ ఈ డెసిమల్స్ని మనం p/q ఫామ్లో రాయలేము. ఇలాంటి వాటినే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్తున్నాం. సో సింపుల్గా ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, p/q ఫామ్లో రాయలేను అని మనం చెప్పాను. ఇంకా ఇన్డెప్త్గా స్టడీ చేస్తే ఏదైతే నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ అవుతుందో, అంటే ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు డెసిమల్ తర్వాత, రిపీట్ అవ్వట్లేదు డెసిమల్ తర్వాత, ఇలాంటి నెంబర్స్ అన్నిటినీ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు ద లాస్ట్ వన్ అండ్ ద ఇంపార్టెంట్ వన్, రియల్ నెంబర్స్ అనేది చూస్తాం. ఇది 10th క్లాస్లో ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడున్న సిలబస్కి. ఓల్డ్ సిలబస్లో ఇంకొంచెం ముందే అని నా ఫీలింగ్. సో రియల్ నెంబర్స్, రియల్ పేరులోనే ఉంది, అస్సలు సిస్సలైన నెంబర్స్ అనే దానికి ఇవే. ఏంటంటే ఇప్పుడు వరకు మనం చూసినవి ఏంటి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్, ఇవన్నీ కంబైన్. నిజానికి అవన్నీ కంబైన్ చేయక్కర్లేదు. రేషనల్స్ని ఇర్రేషనల్స్ని కంబైన్ చేస్తే ఒక నెంబర్ ఇస్తే అదైతే రేషనల్ అవుతుంది, లేదు ఇర్రేషనల్ అవుతుంది. రెండు అయ్యే ఛాన్సే లేదు, ఆ రెండు కలవు. సో వాటిని డిస్జాయింట్ సెట్స్ అండి. ఏవైతే కలవో అవి డిస్జాయింట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి, మీ ఇంట్లో మెనీ రూమ్స్ ఉండొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ అట్లీస్ట్ 2 to 3 రూమ్స్ అయినా ఉండొచ్చు. సింగిల్ రూమ్లో కూడా ఓకే ఉండొచ్చు. 2 to 3 రూమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక హౌస్లో 2 to 3 రూమ్స్లో ఒక రూమ్లో మీరు ఒక రూమ్లో ఉన్నారంటే రెండో రూమ్లో ఉన్నట్ట ఎట్ ఏ టైం సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం కూడా చెప్తున్నా, మార్నింగ్ 11 o'clock మీరు ఒక రూమ్, మీకు ఉన్న మీ హౌస్లో ఉన్న రూమ్స్లో ఒక రూమ్లో ఉన్నారు, మీరు ఇంకో రూమ్లో అదే టైంకి ఉన్నట్ట ఉండరు. అలాగే ఒక నెంబర్ తీసుకుంటే ఏదో ఒక నెంబర్ అయితే రేషనల్ అవ్వచ్చు లేదా ఇర్రేషనల్ అవ్వచ్చు. నేను ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ వాటి గురించి మాట్లాడట్లా, జస్ట్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ గురించే మాట్లాడుతున్నాను. ఒక రేషనల్ నెంబర్, ఒక నెంబర్ ఇస్తే అది రేషనల్ అవ్వచ్చు లేదా ఇర్రేషనల్ అవ్వచ్చు. రెండు అయ్యే ఛాన్స్ అయితే లేదు. కానీ వీ రెండింటిని కంబైన్ చేస్తే దానిని మనం రియల్ నెంబర్ సెట్ అంటాం. అంటే రేషనల్ నెంబర్స్, రేషనల్స్, ఇర్రేషనల్స్, ఈ రెండు కలిపి మనం రియల్ నెంబర్ సెట్ అంటాం. ఎలా అయితే మీ ఇంట్లో 2 రూమ్స్ ఉన్నాయనుకున్నాం, ఒక రూమ్లో మీరు ఉన్నారు, రెండో రూమ్లో మీరు ఉండరు. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మీ హౌస్ అవుతుంది. సిమిలర్గా ఒక రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్స్ అన్ని సెట్ తీసుకున్నాం, ఇర్రేషనల్ నెంబర్ సెట్ తీసుకున్నాం, రెండింటిని కంబైన్ చేసాం. కంబైన్ చేస్తే మనకు ఫామ్ అయ్యే పెద్ద సెట్టే రియల్ నెంబర్స్ అంటాం. సో రియల్ నెంబర్స్ దాటి ఏ నెంబర్స్ ఉండవు. ఓకే, యాక్చువల్గా కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఉంటాయి. బట్ కాంప్లెక్స్ నెంబర్స్ పేరులోనే ఉంది, అది ఎంత కాంప్లెక్స్డ్ స్ట్రక్చరో మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సినంత అవసరం లేదు. 10th క్లాస్ వరకు అయితే అవి అంత అవసరం లేదు. కాంపిటేటివ్ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ వెరీ వెరీ లో. బట్ ఓకే, ఒక్కొక్కసారి నేర్చుకోవాల్సి వస్తుంది. ఇందులో మెయిన్గా రేషనలైజేషన్ అనే టాపిక్ నేర్చుకోవాలి. నేను రేషనలైజేషన్ మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పై కదా, పై వాల్యూ 22/7 అని ఇప్పుడు వరకు నేర్చుకున్నాం. బోల్డ్ అండ్ సమ్స్ చేసాం. సర్కిల్ మీద చేయని సమ్మే లేదు. ఆ పై అనగానే 22/7 సబ్స్టిట్యూట్ చేస్తాం.
బట్ పై వాల్యూ ఎగ్జాక్ట్గా 22/7 కాదు అని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22/7, నాట్ ఎగ్జాక్ట్లీ. పై వాల్యూ ఎవరికి ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. 100 డెసిమల్స్ వరకే, 100 డెసిమల్స్, 200, 300 ఇలా పర్టికులర్ డెసిమల్స్ వరకే అందరికీ తెలుసు, ఎగ్జాక్ట్గా ఎవరికి తెలియదు. సిమిలర్గా 22/7 ఒక నెంబర్ p/q ఫామ్లో రాసేయమంటే ఇది రేషనల్ నెంబర్, బట్ ఇది పై అనేది ఖచ్చితంగా ఇది ఇర్రేషనల్ నెంబర్. అది పర్ఫెక్ట్ నెంబర్ కాదు, అది పర్ఫెక్ట్గా నెంబర్ అలా రిప్రజెంట్ చేయలేము. ఏదో పాయింట్ తర్వాత డెసిమల్స్ వస్తూనే ఉంటాయి, ఎండ్ అవ్వదు. సో ఇట్స్ నాట్ ఎ రేషనల్ నెంబర్. అండ్ 22/7 ఈజ్ ఎ పర్ఫెక్ట్ రేషనల్ నెంబర్. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా అసలు పై వాల్యూని ఎలా డిఫైన్ చేస్తారు? పై వాల్యూ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ టు ఇట్స్ డయామీటర్. ఇది కొంచెం జామెట్రీలో చెప్తాం. ఒక సర్కిల్ ఉంటే సర్కిల్కి ఏముంటాయంటే రేడియస్ ఉంటుంది, రేడియస్ని డబుల్ చేస్తే డయామీటర్ వస్తుంది, దాని చుట్టూరు ఉన్న రౌండెడ్ దాన్ని మెజర్ చేస్తే దాన్ని మనకు వచ్చేది సర్కంఫరెన్స్ అంటాం. ఆ సర్కంఫరెన్స్ని డయామీటర్తో డివైడ్ చేయాలి, వచ్చే వాల్యూయే పై. అది ఒక మ్యాథమెటిషియన్ పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. అది ఒక మ్యాథమెటిషియన్ ఏం చేశారంటే కంటిన్యూస్గా అరిస్టాటిల్, మోస్ట్ ప్రాబబ్లీ అరిస్టాటిల్ గారు అయి ఉండాలి, చిన్న సర్కిల్, పెద్ద సర్కిల్, మీడియం, ఇంకా పెద్దది, చిన్నది అలా డిఫరెంట్ సైజెస్లో సర్కిల్స్ గీసి ప్రతి ఒక్క దానికి సర్కంఫరెన్స్ మెజర్ చేస్తున్నారు. సర్కంఫరెన్స్ అంటే స్కేల్తో మెజర్ చేయలేం, ఎలా మెజర్ చేయలేం. దాన్ని ఏం చేయాలంటే థ్రెడ్, దాంతో పాటు ఏమంటాం మనం స్కెచ్ గీస్తున్నట్టు, స్కెచ్ అని కాదు, ఏమంటాం ఆ కార్బన్ కాపీతో గీస్తాం కదా, అలా గీసినట్టు థ్రెడ్ని ఆ సర్కంఫరెన్స్ మీద పెట్టి అండ్ స్ట్రైట్ చేసి మళ్ళీ స్కేల్ మీద పెట్టి మెజర్ చేస్తాం. సర్కంఫరెన్స్ కనుక్కునే పద్ధతి అది ఓల్డెన్ డేస్లో. నెక్స్ట్ దాని డయామీటర్, ఈ రెండింటిని తీసుకొని రెండింటికి రేషియో వేయడం స్టార్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే అన్నిటికీ ఒకే వాల్యూ వచ్చింది, అదే 22/7. ఎలా? సో దీనికి ఏదో స్పెషాలిటీ ఉంది అని చెప్పి దానికి పై అని ఇండికేట్ చేశారు. యాక్చువల్గా వాళ్ళకి వచ్చింది 22/7, అక్కడ కూడా అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ ఎక్కడ రాదు. సో 22/7 ఒక న్యూమరేటర్ ఉంది, ఒక డినామినేటర్ ఉంది, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఇది ఒక రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కి ఎలా ఈక్వల్ అవుద్ది? అవ్వదు. సో అప్రాక్సిమేట్లీ ఈక్వలే కానీ ఎగ్జాక్ట్గా ఈక్వల్ కాదు అని తెలుసుకోవాలి మనం. అట్ ద సేమ్ టైం పై వాల్యూ కూడా, పై వాల్యూ మనం కర్వ్డ్ సర్ఫేస్ని మెజర్ చేస్తూ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే మనం థ్రెడ్ తీసుకొని ఒక సర్కిల్ మీద ప్లేస్ చేసి దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేసి దాన్ని మెజర్ చేసాం, అది నీకు పర్ఫెక్ట్ వాల్యూ ఇస్తుందని 100% పర్ఫెక్ట్ వాల్యూ అని ఎవ్వడూ చెప్పలేదు. ఎందుకంటే నువ్వు మెజర్ చేస్తుంది కర్వ్డ్ పార్ట్ని మెజర్ చేయడం స్ట్రైట్ లైన్ని మెజర్ చేసినంత ఈజీ కాదు. అందుకని అక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చే సమస్య లేదు. సో నియర్లీ ఈక్వలే తప్ప ఈ పై వాల్యూ అండ్ 22/7 ఎగ్జాక్ట్గా ఈక్వల్ అయితే కాదు. ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతుంది, పై వాల్యూ ఎంత పై వాల్యూ ఇంకా డెసిమల్స్ 1000, 10,000 ఇలా ఆ డెసిమల్స్ వరకు వాల్యూ కనుక్కోవడానికి. అట్ ద సేమ్ టైం 22/7 కూడా. ఇప్పుడు 22/7తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 22/7ని డివైడ్ చేస్తే ఎక్కడో అక్కడ ఎండ్ అయినా అవ్వాలి, లేదు రిపీట్ అయినా అవ్వాలి. నేను చెప్పా రిపిటేషన్లో నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది అసలు దానికి లిమిట్ లేదు, ఎన్ని నెంబర్స్ సెట్ అయినా రిపీట్ అవ్వచ్చు. ఇప్పటి వరకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డెసిమల్స్ని చేస్తున్నాం, అయినా రిపిటేషన్ ఎక్కడ కనపట్ల ప్యాటర్న్. అందుకని స్టిల్ దీని మీద వర్క్ జరుగుతూనే ఉంది. మ్యాథమెటిషియన్స్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. 22/7 ఎక్కడైనా ఎండ్ అవుద్దా, లేదు టర్మినేట్ అవుద్దా, రిపీట్ అవుద్దా, టర్మినేట్ అవుద్దా, ఎక్కడైనా జరిగిద్దేమో అని క్యాలిక్యులేట్ చేస్తూనే ఉన్నారు ఈ వాల్యూస్. సో ఇది సింపుల్గా టైప్స్ ఆఫ్ నెంబర్స్. యాక్చువల్గా కాంప్లెక్స్ నెంబర్స్ కూడా చేయాలి, బట్ అది అంత అవసరం లేదు అని నా ఫీలింగ్. నేను మ్యాథమెటిక్స్ మీద నెక్స్ట్ వీడియోస్లో ఒకటి రిపీటింగ్ డెసిమల్స్ని p/q ఫామ్ అంటే ఫ్రాక్షనల్ ఫామ్లోకి ఎలా మార్చాలి,
అండ్ రేషనలైజేషన్. ఈ 2 మాటలు మాట్లాడతారు. రేషనలైజేషన్ ఇర్రేషనల్ నెంబర్స్ని రేషనల్ ఎలా చేయాలి అంటే జనరల్గా ఏం చేసేమో డినామినేటర్ ఒక ఫ్రాక్షన్ ఇస్తే నేను డినామినేటర్నో న్యూమరేటర్నో చేస్తాం. అది నేను నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వీడియోలో చేస్తాను. నెక్స్ట్ వీడియో ఏంటి అనేది నేను ఏం డిసైడ్ చేయలేను, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ మీద చేయాలి కాబట్టి ఏ సబ్జెక్ట్ నెక్స్ట్ చేయబోతున్నానో నేనేం అనుకోవట్లేదు. సో అందుకని ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.